వెల్కమ్ టు విజిల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలు అక్టోబర్ 1, 1953 నుంచి నవంబర్ 1, 1956 వరకు కొనసాగింది. అంతకుముందు 1951లో మొదలైన కుల కుట్ర రాష్ట్ర రాజకీయ గర్భంలో ఒక విషబీజం పడింది. నేడు ఆ విషబీజం మొక్కై చెట్టై మోనై విషపు గాలి విషపు నవ్వుల పువ్వులు పగ విద్వేషపు కాయలు పంచుతూనే ఉంది. ఆనాటి బీజం కులతత్వానికి, ముఠా రాజకీయాలకు, ప్రాంతీయ విద్వేషాలకు, డబ్బు అధికార వ్యామోహాలకు మూలంగా మారింది. ఈరోజు మనం అమరావతి విషయంలో చూస్తున్న వికృత కాలకోట విష రాజకీయాల మూలాలు నిన్నటి మన చరిత్రలో సజీవంగా దాగి ఉన్నాయి. మెడ్రాస్ నుంచి విడిపోయాం. రాజధాని రావాల్సింది ఎక్కడా? భౌగోళికంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావలసిన సహజమైన కేంద్రం. జీవనది కృష్ణమ్మ, వ్యవసాయ సంపద, రవాణా అనుసంధానం, సాంస్కృతిక కేంద్ర బిందువు, పోరాటాల పురిటిగడ్డ. కానీ రాజధాని ఇక్కడకు రాలేదు. ఎందుకు రాలేదు? కాలకోట కుల రాజకీయాలు, పెత్తందారీ ప్రభావం, ప్రాంతీయ కుట్రలు రాజధానిని ముందుగా కర్నూలు గుడారాల్లోకి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిపోయింది. అది పరిపాలనా నిర్ణయం కాదు, అది రాజకీయ బలవంతం. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. పోటీలో ఇద్దరు ఉద్దండులు. ఒకరు గుంటూరు ప్రాంతానికి చెందిన గోగినేని రంగనాయకులు, ఆయనే ఎన్జి రంగా, భారత రైతు ఉద్యమాల పితామహుడుగా పేరు. రెండవవారు నీలం సంజీవరెడ్డి, అనంతపురం ప్రాంతానికి చెందిన నేత. ఈ పోటీ వ్యక్తుల మధ్య కాదు, రెండు రాజకీయ దృక్పథాల మధ్య. కాంగ్రెస్ పార్టీలో ఉండి విధానపరమైన విమర్శలు చేయడంలో ముందుండే వ్యక్తి ఎన్జి రంగా. రంగాకు మద్దతుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు రైతాంగ ప్రజా రాజకీయాలు, మరొకవైపు నీలం సంజీవరెడ్డి వర్గం, పెత్తందారి యంత్రాంగ రాజకీయాల మధ్య పోటీ. ఆ ఎన్నిక కాకాణి వెంకటరత్నం ఓటు చరిత్రను మలిచింది. కృష్ణా జిల్లాకు చెందిన కాకాణి వెంకటరత్నం ఉక్కు కాకాణిగా ప్రసిద్ధి. ఆ ఎన్నికల్లో కాకాణి ఓటే ఫలితాన్ని తారుమారు చేసింది. ఆ ఒక్క ఓటు దశాబ్దాల ప్రభావం. ఆ ఓటు ఎన్జి రంగా వైపు పడితే ఆంధ్ర రాజకీయాల దిశ వేరేలాగా ఉండేది. కానీ ఆ ఓటు నీలం సంజీవరెడ్డికి పడింది. ఆ క్షణం నుంచి కాంగ్రెస్లో పవర్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. రైతు ఉద్యమం నుంచి పెత్తందారీ రాజకీయాల వైపు వెళ్ళింది రాజకీయం. అక్కడే అసలు విరోధం మొదలైంది. కాకాణి వెంకటరత్నం ధనికులకు వ్యతిరేకి, పేదల పక్షపాతి. కానీ కాకాని ఓటుతో గద్దెనెక్కిన వర్గం మాత్రం జమీందారులకు అనుకూలం. చల్లపల్లి జమీందారు, నూజివీడు జమీందారులకు సంజీవరెడ్డి మద్దతుగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి రైతు ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా, పెత్తందారుల రాజకీయాలకు దగ్గరగా నిలిచారు. ఒక్క జమీందారుకు మాత్రం సంజీవరెడ్డి వ్యతిరేకం. ఆయనే ముక్త్యాల రాజాగా ప్రసిద్ధి చెందిన వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృషిలో అపర భగీరథుడు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చల్లపల్లి రాజాగా ప్రసిద్ధి చెందిన యార్లగడ్డ శివరాం ప్రసాద్, సంజీవరెడ్డి మంత్రివర్గంలో జరిగిన పైసల ఒప్పందాలు అప్పట్లో బహిరంగ రహస్యాలే. డబ్బు కొడితే నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో చల్లపల్లి రాజాకు ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కింది. పదవులు నీలం సంజీవరెడ్డి తన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డిని ఏరికోరి అందలం ఎక్కించారు. అక్కడి నుంచి మరింత కుల ఆధిపత్యం, అధికార కేంద్రీకరణ, ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణ గొడవలు మీకు తెలిసిందే. మరోవైపు ప్రజల కోసం పోరాడిన మహనీయులు. అదే కాలంలో ఆంధ్ర రాజకీయాల్లో అగ్ని సరస్సున వికసించిన పుష్పాలు. ఆ తరం మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, కాట్రగడ్డ నారాయణ, తరిమిల నాగిరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలు మహానుభావులు, ఎర్రజెండా ఎత్తిన సమరసేనానులు, ప్రజల కోసం జీవించిన నాయకులు, పేజీల చరిత్రలు వీరి త్యాగాలతో నిండిపోయాయి. మరి నేటి రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు, త్యాగాలు తెలియదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. కుక్కమూతి పిందెల కంటే తక్కువ స్థాయి రాజకీయాలకు నేటి రాజకీయాలు దిగజారాయి. మన తెలుగు నేల చరిత్ర తెలుసుకోవటం ఎందుకు అవసరం అంటే, ఈ చరిత్ర ఎవరికో వ్యతిరేకంగా కాదు, ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి. చరిత్రలో తప్పులు ఎక్కడ జరిగాయో
తెలుసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అవే తప్పులు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. అమరావతి కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అసలైన చరిత్రను అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు కూడా మోసంతో కూడిన చీకటిగా మిగిలిపోతుంది అని అర్థం చేసుకోవాలి. అది గతం. వర్తమానం, భవిష్యత్తు గమనం ఎటువైపు అని నిర్ణయించాల్సింది అంతిమ నిర్ణేతలు ప్రజలే. రాజధాని అమరావతిపై జగన్ కపట రాజకీయాల అర్థం ఇది కేవలం రాజధాని వ్యవహారం కాదు, ప్రజాస్వామ్యానికి అగ్ని పరీక్ష. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు మద్దతిస్తామంటూ, కానీ రైతుల ప్రయోజనాలు చేర్చితేనే అని వైసీపీ లోక్సభ నేత మిథున్ రెడ్డి చేసిన ప్రకటన ఒక సాధారణ రాజకీయ షరతు కాదు. ఇది జగన్ రాజకీయ కపటత్వానికి పరాకాష్ట. ఎందుకంటే రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక హక్కు అమరావతి రైతులను అత్యంత కిరాతకంగా అణచిన వ్యక్తికి ఉంటుందా? 2019 ఎన్నికలకు ముందు జగన్ అమరావతిపై పాడిన పాట చరిత్ర మర్చిపోదు. 2019 ఎన్నికలకు ముందు జగన్ అమరావతి ప్రాంతంలో భారీ ఇల్లు నిర్మించుకున్నారు. ఇక్కడే స్థిర నివాసం అని అమరావతిపై జగన్ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నమ్మబలికించారు. మరొక పక్క చంద్రబాబు నాయుడు అద్దె కొంపలో నివసిస్తున్నారు, ఎవరిని నమ్మాలో మీరే ఆలోచించండి అన్నారు. అంతేనా? అమరావతి రాజధాని రైతులకు ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, అనేక దేశాలు తిరిగిన నేను యువకుడిని, ముసిలోడి చంద్రబాబు ఆలోచనలకు మించి రాజధానిని అభివృద్ధి చేస్తాం అని చెప్పి రైతుల నమ్మకాలను ఓట్లుగా మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చాక 3 ముక్కల నాటకం మొదలుపెట్టారు. ఒక్క సంతకంతో అమరావతిని రాజధాని కాదు అని మార్చేశారు. 3 రాజధానుల 3 ముక్కల ఆంధ్ర, 3 ప్రాంతాల మధ్య విద్వేషం రగల్చటానికి దాన్ని పాలన అందామా? జగన్ రాజకీయ ప్రయోగాలకు బలైందెవరు? ముందుగా అమరావతి రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సుదీర్ఘంగా శాంతియుతంగా ఉద్యమం చేశారు. అమరావతి 29 రాజధాని గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని ఒక్కటి కూడా చించల. కానీ కాకి క్రౌర్యం, ఇనుప బూట్ల శబ్దాల అల్లకల్లోలం చేశాయి. రైతుల పాదయాత్రలు చేశారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ సర్కార్ స్పందన ఏంటి? మహిళలపై లాఠీ చార్జీలు, 100 కేసులు, ఎస్సీ రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగం, దేవస్థానం పాదయాత్రను అత్యంత క్రూరంగా అడ్డుకోవటం. ఇది పరిపాలన కాదు, ప్రతీకారం. అత్యంత దారుణం ఏంటంటే ఒక్క మంత్రి, ఒక్క అధికారి ఒక్కసారి కూడా రైతులతో మాట్లాడలేదు. అమరావతి రైతు శిబిరాలకు వ్యతిరేకంగా 3 రాజధానుల శిబిరం పేరుతో కూలీలను కూర్చోబెట్టి కృత్రిమ ఉద్యమం చేయించిందెవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్య చీలిక తెచ్చి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలి అనేది ఒక రాజకీయ కుట్ర. జగన్కు వ్యతిరేకంగా హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది. అప్పుడు జగన్ చేసిందేంటి? సుప్రీంకోర్టుకు వెళ్ళి రైతుల ఆశలపై మరోసారి దాడికి పాల్పడ్డారు. జగన్ పాలనలో తనకు వ్యతిరేకంగా వచ్చిన న్యాయపరమైన తీర్పులు కూడా జగన్కు శత్రువే. 2024 ఓటమి తర్వాత కూడా మారని అదే అహంకారం. ప్రజలు తీర్పు చెప్పారు, వైసీపీ ఓడిపోయింది. అయినా జగన్ మాటలు అమరావతి నదీ గర్భంలో కడుతున్నారు, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తున్నారు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. ఇవి కేవలం విమర్శలు కాదు, ఇవి రాజ్యాంగానికి జగన్ చేస్తున్న నిత్య అవమానాలు. ఇప్పుడు రైతుల ప్రయోజనాల బిల్లు అంటున్నారు. ఇదే అసలు కపటత్వం. ఇది ఏ స్థాయి ద్వంద్వ వైఖరో మీరే చెప్పండి. రైతులను కొట్టించిన చేతులతో, రైతులపై కేసులు పెట్టించిన నోటితో, రైతుల భవిష్యత్తును చీకటి చేసిన మనసుతో ఇప్పుడు రైతుల ప్రయోజనాలు, హక్కులు అని చెప్పటం రాజకీయ వికృతత్వానికి పరాకాష్ట. 5 కోట్ల ప్రజల ప్రశ్న అమరావతి కేవలం ఒక రాజధాని కాదు, ఇది ప్రజల నమ్మకం, ఇది రాజ్యాంగ విలువ, ఇది రైతుల త్యాగం. ఆ త్యాగాన్ని ఓట్ల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చి అదే రైతులను పోలీసు బూట్ల కింద నలిపి ఇప్పుడు మళ్ళీ రైతు పేరు బిల్లుతో అనటం చరిత్రలో మన్నించలేని కపటత్వం. జగన్ రాజకీయాల్లో సిద్ధాంతం లేదు, స్థిరత్వం లేదు, కనీస నైతికత కూడా లేదు. అమరావతి రైతుల గాయాలు ఇంకా మానలేదు. వాటిపై ఇలాంటి కట్టుకథల
ఉప్పు చల్లటమే జగన్ నిజస్వరూపం. అమరావతి సమస్యను ఎప్పటికీ సమస్యగా ఉంచే ప్రయత్నం జగన్ నిత్యం చేస్తూనే ఉంటారు. జగన్ పాలేర్లతో మాత్రం మా పార్టీ స్టాండ్ అమరావతే మా రాజధాని అని చెప్పిస్తారు. ఒకవేళ ఎన్నికల్లో జగన్ గెలిస్తే నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని జగన్ ఖచ్చితంగా అంటారు. ఏ పార్లమెంట్ చట్టం, ఏ కోర్టు కూడా నువ్వు అక్కడెందుకు కూర్చున్నావు, ఇక్కడెందుకు పడుకున్నావు అని ప్రశ్నించజాలవు. రాజ్యం, కోర్టులు, హక్కులు, ప్రశ్నలు, జవాబులు, నైతిక ధర్మచక్రం వీల్ ఆఫ్ లాపై ఆధారపడి ఉంటాయి. ఉన్మాదుల నుంచి నైతికత ఆశించటం కరెక్టేనా? జర్నలిస్ట్ అబ్దుల్ ఖాదర్ మొహిద్దీన్ మాజీ మంత్రి పరిటాల రవితో, అన్న అనంతపురంలో మీరు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టారు అంటే, మా జిల్లాలో అందరికంటే పెద్ద ఇల్లు నీలం సంజీవ్ రెడ్డికి ఉంది, అతనికంటే పెద్ద ఇల్లు ఉండాలని కట్టాను అని సరదాగా వ్యాఖ్యానించారంట.